దేవతలు అగో బ్రహ్మదేవుడు పడవాడి బ్రాహ్మణ అవతారం ఎత్తి సామశివుడు పడవారి అగో సాగల అవతారం ఎత్తి మహావిష్ణువు పడవారి మంగళ అవతారం ఎత్తి ముగ్గురు దేవతలు చంద్రుడు అక్కడే ఉండాలి నువ్వు ఇక్కడ మాకే రావచ్చు రాఘవా ఓ రామచంద్ర శ్రీ రేణుకాయకు అవ ముగ్గురు దేవతలు 3 అవతారాలు ఎత్తిళ్ళు విష్ణు భార్య లక్ష్మి బ్రహ్మ భార్య సరస్వతి యముని భార్య శ్యామల సూర్యుని భార్య ఛాయాదేవి మల్లయ్య భార్య బ్రహ్మదేవి 5 ముత్తైదలు వచ్చి ఎల్లవన తయారు చేయంగా అగో కొట్టాడు దంచంగా అగో జమదగ్ని గురుదేవునికి పెళ్లి బొట్టు పెట్టి పెళ్లి కొడుకును తయారు చేసి రేణుక ఎల్లవను లగ్గానికి సిద్ధం చేసి కొండ మీద వెళ్ళిట్లా అగో పంచమంగళార్తులు పట్టుకొని ఇక్కడ చూడు రేణుక ఎల్లవనైనా మూలారా పోదు గంగో బంగారు రేకుల పువ్వులు శివరకం తారావరం మంగళమవ జీవన దీర్ఘమే లక్ష్మీనారాయణ బ్రహ్మదేవుడు బ్రాహ్మణే మంత్రంగా మహావిష్ణు పడవారి మంగళ మరి ఎంతర మైల పోలు వయ్యంగా ఆ దేవుడు పడవారి సాగలై అగోరు ఎనక ఎల్లవ ముని రాలకు లగ్గం పోలు వస్తాడు 33 కోట్ల దేవతలు చూడు అగో మేజు కుర్చీల మీద కూర్చున్నారు అగో దేవతలంతా ఎల్లవ లగ్గం ముని రాజు లగ్గాన్ని కళ్ళ చూస్తాను బ్రహ్మ సరస్వతి లక్ష్మీదేవి అగో అందరాగ చూడు సమ్మర పడకుండా సంతోషపడకుండా పెళ్లి ఎత్తా ఉన్నారమ్మా తానెళ్ళు మిల్లెళ్ళు కంచికాలేరు మించి పోవంగా ఎద్దు రడవేడి ఎవసి పోగుతున్నదమ్మా బాజా బజాలు మోగుతంటే భూత కొమ్మల మోత భూములు తలెళ్తాయి కారు కొమ్మల మోత కళలు వెళ్తాయి రవిడి కొమ్మల మోత రాజ్యాలు కలగలుగుతున్నాయి భూమండలం అంతా చూడ ఒక గడగడ గడగడ వణుకుతాంది సంగతి ఇట్లా ఎండికొండ మీద ఉన్నదా చుట్టుపల కూడా కార్తీక రాజులు కూర్చున్న కుర్చీ గడగడ గడగడ వనికి కింద పడ్డది ఎందుకు కావచ్చు ఇక్కడ ఎల్లమ్మ రణవేరి దెబ్బ బలం బలం ఎక్కడికి వెళ్తాంది కంచుకుప్పల కోటలో ఉన్నాడు కార్తీక వీరార్జునుడు ఆయన శివల దడివాడని మరదలు రేరుగా ఎల్లవో పెళ్లి అవుతుంది ఈ పదవతి కలిసినోడు ఎవర్రా జమదగ్ని మహాముని అని ఒక మునివరుడు అంటే రాగడ తండ్రివాడా అరే తాడెక్కినాక తాడెక్కినోడి కన్నా తలదన్నోడు ఉండే ఉంటాడు
అరే నీకన్నా గొప్పడై గెలిచి పెళ్లి చేసుకుంటాడు. నేనే గొప్ప ఎప్పుడు ఇప్పుడే పోయి వాని ప్రాణం తీస్తా. అందరు తయారై రాండ్రా, దండు బలం సైన్య బలం తీసుకొని పోయి వాని ప్రాణం తీస్తా. మొన్న గిట్నే రమ్మన్నావు సగం పెళ్ళయిందిరా ఈ ఆయనతో పెళ్లి చేసుకుని ఆ ఉక్కు స్తంభం ఎక్కువైనవా జాగ్రత్త మడత మా ఇచ్చేది రేరుగా పక్క పక్క నవ్వింది. నాకెదిరి చెప్తావు? నీకు ఎదురు చెప్పడానికి నన్ను మించిన నీకు ఎదురు చెప్పడానికి నువ్వు ఎంత కొడుకుయా? అరే ఏంటా అరే మనిషికున్నంత కోపం ఉన్నదేంటా నీకు? అంటే నేను మనిషిని కాదా? నేను మనిషినే కనిపిస్తలేనా నీకు? అరే మనిషికున్నంత ఉన్నదా కోపం? ఇప్పుడే పోయి దండు బలముతో నిల్తాన్ని వాని ప్రాణము తీసి నేను మళ్ళీ నాగవెళ్ళి ఆడుతా. నీ వల్ల కాదు. ఒక్కరు అయితే సురాజ్ 33 కోట్ల దేవాన దేవతలు చూడంగా లోకాల శంకర మాత్రం పార్వతీదేవి అవో ఎంతైనా గాని బ్రహ్మదేవుడు బ్రాహ్మణయ్య అయిండు. అవో విష్ణునారాయణ మూర్తి మంగళైన పోలు పోసి ఘనంగా పెళ్లి చేస్తాను. చిన్న చిన్న పెళ్లి అయినాక లగ్గం అయినాక నువ్వేం చేస్తావయ్యా? తిన్ని తాళ్ళు తీసేస్తాను. లేదు లేదు, అందరూ తన కింద ఉన్న ధనమంత్రులు. అయ్యా ఎడతాము మరి నువ్వు పోయి ఇప్పుడు వాళ్ళను కొట్టి నువ్వు చంపినా గాని నీకు భార్య అవుతుందా? ఒక్క చిన్న ఉపాయంతో నువ్వు నాగవెల్లి ఎత్తగొట్టంలో ఉన్నావు. నాగవెల్లి ఎత్తగొట్టాలంటే అది కూడా మాయ బ్రాహ్మణ ఏదో కట్టినాడు. పెద్దవాడి చదువుతారు ఎత్తుడు మరి చెంపు కట్టుకున్నాడు, పంచంగాల కట్ట పట్టుకున్నాడు. కైలాసకొండ తప్పలు పట్టిండు, కార్తీక వీర అర్జునుడు పంచంగాల కట్ట సంకన పెట్టింది. అరే ఇది మంచిగానే ఉన్నదా ఏషవు అంటే తగ్గుత మొగ్గినట్టు ముగ్గుత తగ్గినట్టు 60 ఏళ్ళ పెద్ద మనిషి బ్రాహ్మణయ్య కట్టం చేసి 10 మందిని కాగలేదు, ఇగురంతో 20 మందిని కావచ్చు. అంటే ఈ అవతారం మీద నువ్వు నాగవెల్లి నాకు బలం ఉన్నది అని విర్రవిగిత పట్టిదేరా, ఉపాయం కావాలి. అరే ఉపాయం వచ్చి అసలు కావాలని ఉపాసం ఉంటారా? ఉపాయం వచ్చి ఉపాసం ఉంటారా? ఏదో పంచంగాల కట్ట కట్టుకొని అటువంటి ముదల దారం ఎత్తుకున్నాడు. నా పేరు విష్ణునారాయణ మూర్తి. ఏం చేస్తానో కనబడతలేదా? పచ్చని పందిర్లు, పేడ తోరణాలు. లగ్గం అయిపోయింది,
మా అన్న బిడ్డది అన్న బిడ్డ అంటే ఎవరు? శంకర్ అన్న బిడ్డది రేరుగా ఎల్లవ్వది ఓహో లోకమాత పంచ కళ్యాణి. మేము ఇప్పుడే అన్నం సత్కరించి వీళ్ళు కూడా కూర్చున్నారు కూడా ఆలోచన అయ్యి ఇక్కడ తిన్న వాళ్ళు నీకు తిన్నది కాబట్టి ఇక వాళ్ళకు వడ్డించుకుంటుండే సుడిపడ్డావు బిడ్డ. ఏం చేయాలి నీ పని నీకుంటది ఇక. ఇక కొద్దిగా అయింది అనుకో ఓ బకెట్ అంత కొట్టబోయి రెండన్న మూడన్న కొట్టబోయి అని మొక్కలు మాకే నడుతుంది ఇక అంత అయిపోయినాక అందుకే చూస్తాను మీరు. ఇప్పుడైతే రేణుక ఎల్లమ్మ లగ్గమైంది. అది నీ శంకరి గాడేదిరా? అరే ముసలా దౌడ కూడా దర్శనం అనుకో కొసబిత్తు పోయి దసరా కందాలే సరే పుర్రాళ్ళు మా అన్నం పట్టుకుని శంకర్ గారు అంటావు నెత్తి నుంచి గుద్దింది అనుకో అది నీ బలం నీ కెపాసిటీ నీ స్టెమినా దమ్ము ఎక్కువ తక్కువ బగ్గర కూడా ముక్కుర బాగా వస్తాయి అవే అనగల గుద్దిన అనుకో ఉనకల విత్తాలే ఉనకని తెచ్చి ఊరే ఇత్తాలి వీళ్ళు కూకులు లొక్కలు కనబడాలి. అది నీ బలం మీద ఆధారపడి ఉంటుంది. కానీ శంకర నీ బిడ్డ రేణుక ఎల్లమ్మ పెళ్లి చేస్తున్నావు ఏ బ్రాహ్మణయ్యకి లగ్గం కోట రాసిండు? ఈ సుముహూర్తం ఎవరు చూసిండు బిడ్డ? చూసిండయ్యా. మరి పిల్లగాని వరుగులు చూసిందా? పద్దవతి గెలిచింది కాబట్టి కానీ కాబట్టి ఇక పెళ్లి చేస్తాను వస్తారు కాబట్టి ఇంత తెలివి తక్కువ పెళ్లి చేసిండు. కానీ వరుగులు చూడకుండా పెళ్లి చేస్తే పిల్లగాడు నడవంతురాను వరుగులు కలవాలి. కాదయ్యా స్వయంవరం అంటే పోసిన పోలు పోసినట్టే ఉంటది, వేసిన పందిరి వేసినట్టే ఉంటది. పెళ్లి లగ్గం చేసి కచ్చేడుకో వస్తాంది సమాధానం అయితే కళ్ళని ఆ బిడ్డ లేవంగా లేస్తుంది కానీ లేచినాక ఎల్లబడి తెలియదు. నేను అనుభవంతో చెప్తానా బిడ్డ, నీ దగ్గర పంచాంగం చూసినావా? అరే పండు ముసలోని నువ్వు బ్రాహ్మణయ్యా నీ దగ్గర పెద్ద మనిషి మాట వినాల బిడ్డ, పెద్దల మాట పెరగన్నం సర్ది ఎత్తలారా చూడు బిడ్డ. ఇప్పటికైనా ఆయన దానికి ఇప్పటి వరకు లగ్గం కూడా ఏంది నాగవెల్లి 4 వద్దులు నాగవెల్లి అనుకున్నా. కానీ వరుగులు చూడలే కదా, వరుగులు చూస్తాను అని కార్తీకుడు మాయ కార్తీకుడు ఏమని చెప్పుతాడు? అయ్యా శంకర ఇలా రేణుక ఎల్లమ్మ పిల్లగాడు అదిగో మునివరుడు, జమదగ్ని మునివరుడు. మరి పిల్లగానికి వరుగులు కలుతలేవు బిడ్డ. వరుగులు అంటే ఏ విధంగా ఉన్నాయి తండ్రి? పిల్లలేమో పిల్లి వరకు వచ్చింది, పిల్లగాంది ఎలక వరకు వచ్చింది. అయ్యో పిల్లి పోయి ఎలకర పడుతుంది. మరి పిల్లి వరకు అంటే ఈ పిల్లికి ఎలకకు వైరం కుదురుతుందా? శత్రువులు పిల్లికి ఎలకకు పడుతుందా? వీళ్ళ వరుగులు కలవలే. ఇప్పటికైనా ఈ పెళ్లి రద్దు చేసుకోరు, జనాలు కలవలేదు బిడ్డ. ఈ పెళ్లి రద్దు చేసుకోవాలి బిడ్డ. నీ పిల్లగానికి పులి వరకు పిల్లగాని మరి చదువు శాస్త్రం అంటే మరి ఒక్క మాట నాయన ఇక్కడ వరుగులు కలవలేదన్న. వరుగులు కలవకుండా కలవే కానీ పిల్లగాడు ఏమన్నా చదువు శాస్త్రం నేర్చుకున్నాడా? మరి జమదగ్ని గురుదేవుడా, అయ్యో పిల్లగా జమదగ్ని నీకేమన్నా చదవత్తుదా బిడ్డ అంటే నాకు ఏ చదువు రాదు, శాస్త్రం రాదు. పుట్టింది గంగల పెరిగింది గంగ కాయగడ్డలని పక్షించి బతికిన నాకే చదువు రాదు బిడ్డ, శాస్త్రం రాదు అన్నారు. మరి పిచ్చివానివా శంకర, పిచ్చివానివా? చేతులాడుకొని బిడ్డను నీళ్ళ పాలు చేస్తావా? ఆయనకు పెళ్లి చేస్తే నీ బిడ్డను ఎట్లా చేస్తాడయ్యా? ఓ చదువుతాను చేస్తే ఏమన్నా కొలువు చేసి నీ బిడ్డను చేస్తాడు. ఓ ఊరు లేదు పల్లె లేదు, నీ బిడ్డను ఎట్లా చేస్తాడని ఆయనకు పెళ్లి చేసినవయ్యా. రాజ్యము లేదా, పట్టం లేదు, పల్లె లేదు. చదువు రాని వాడు సభలోనే ఎద్దు, విద్య రాని వాడు కోటి కన్నా 1,00,000 లక్షల కన్నా మనిషికి అక్షరాలు పోయి తీర్థం శివులో గురి బోధన హరిగురి మంత్రం వచ్చి అవుని అల్లునికి ఏదన్నా విలువిద్యలత్తే అడుగురి బిడ్డ అంటే శివ పంచాక్షరి మంత్రం అనుబోధన అయిందా? అడుగులు బిడ్డ అన్నారు.
చేతిలో తీర్థము శివులో గురు బోధన హరిగురి మంత్రం శివ పంచాక్షరి మంత్రం 4 మీద 4 అక్షరాలు రావు 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 రావణుడు పిల్లగాడు ఏం పెళ్లి చేసిన శంకరా పెళ్లి వాళ్ళు సంసారం చేయలేరు, వాళ్ళు బతకలేరు, పిల్లలు కనలేరు. అరుగులు గలమని పెళ్లి చేస్తే సచ్చదాకా నీ బిడ్డకు బాధే. అయ్యా ఈ పెళ్లి నాకు నచ్చలే, ఇక నేను పోతాను. అరే బొమ్మదేవా, అరే ముసలోడా. బాకీల కూరును బాకీలు లాక్కుండా తినిపోదు. బిడ్డ ఇక దాటుతాను జేడు దాటుతాను అందరి కాదు. అరే నీకు నచ్చిన పెళ్లి అరా ముసలోడా, మాకు నచ్చాలి కానీ నాకు నచ్చుడు కాదు బిడ్డ, ఈ పెళ్లి కుక్కలు చెప్పి నిత్తారైపోతుంది. అరువులు కలవలేదు కానీ రాదు. మీ మంచిగా చెప్తానా, మీ బిడ్డను బాగా చేసుకోకూడదు అంటే చెప్పండి. చేతుల తీర్థం చెవుల గురుబోధన రావాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. 4 అక్షరాలు రావాలంటావు. రావాలి బిడ్డ. అక్షరాలు వస్తేనే నా వెళ్ళా. అప్పుడు నేర్చుకున్నాక నాగవేలు ఎయ్యి అంతవరకు దాకా పెళ్లి చేయకు, మీ ఇష్టం బిడ్డ. నేను చెప్పిన ఈ కర్మ అని అందరూ బతకాలంటావు. బతకాలనే చెప్పినా కాదు బిడ్డ. ఇప్పుడు ఎవరో చెడు ఓరవు. నేను చెడు కోరుతున్నా బిడ్డ. నీ బిడ్డ బతుకుపోయిరా నేను. అయ్యా సరే పర్వాలేదు. బ్రాహ్మణులు అంటే వేద పండితులు ఇప్పటికప్పటికి అంటారు. అర్చవాడ లేని చేత ఆడిబిడ్డ లేని పండుగ, తర్వాత లేని ఇల్లు విడము లేని సున్నమేరా. బ్రాహ్మణులు అంటే బహు తెలిసిన ఓ పెద్దలు. ఆగురి బిడ్డ ఈ నాగవెళ్ళి ఆపి చదువు శాస్త్రం వచ్చినాకనే ఆ గురుదేవుడు జమదగ్నికున్న ఈ పొల్ల రేణుకి వెళ్ళ ఒక నాగవెళ్ళి వేసి 16 పండుగ అంతవరదాకా నాగవెళ్ళి ఆపురి పలుగురు అన్న మాటే అగో పాటాట. అక్షర దేవతలు కూడా అన్నారు, వరుగులు గల మందిని బిడ్డ అవుతుంది అయ్యా. పెళ్లి చేసి మళ్ళీ ఎత్తవా అగో ఆ చేతిలో తీర్థము మరి శివులో గురుబోధన అరుగురి మంత్రము శివ పంచాక్షరి మంత్రాలు 4 మీద 4 అక్షరాలు వచ్చేదాకా ఈ నాగవెల్లి ఆపు శంకర. దేవతలందరూ ఒక్కటే విధంగా మాట్లాడి అంటారు, 10 అన్న మాటే పాటి. ఇక సరే పర్వాలేదని ఇక్కడి దేవతలు అక్కడ వెళ్ళిపోయిందా. అప్పుడు చూడు ఇక సంబరపడకుండా సంతోషపడకుండా ఏమే రేణుక కొన్ని ఏదుకొని ఏపాటి సంసారం చేస్తవే నన్నుగాక ఇంకో మొమ్మనికి దక్కనిస్తానా. లక్కమైన నాగవెల్లి ఎత్తకూడదు. నాగవెల్లి అయిన 16 పండుగ ఎత్తగొట్టి పిల్లకు తల్లికి పిల్లలు కాకుండా కాకిమ్మడి కర్రెపిట్టలు పడి నీ బతకాలు అయిపోతే నా పేరు కార్తీకుడిగా. ముచ్చి 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 నవ్వులు నవ్వుకుంటాం. నాగవెల్లి ఎత్తగొట్టినా నీ కార్తీకుడు వెళ్ళిపోతాడు. అప్పుడు అన్నాడు, రేణుక ఎల్లవని తీసుకొని పంచన్న గిరలకు వేయిళ్ళు విష్ణు బ్రహ్మ శంకరుడు వారి జమదగ్ని నీ ఎక్కడికన్నా పోయి వారి బాలవీరుడా మునివరా నువ్వు చదువు నేర్చుకచ్చుకున్నాక ఇవాళ నీకు నాగవెల్లి ఎత్తం ఎల్లరా కొడుకని మెడ మీద అగ్గి సూల వేసి శంకరుడు ఎండికొండ దించుతాడు. అప్పుడు అనుకున్నాడు, నా కవ్వుండబడిగే నా రాడబడదా నా నాయనుండబడిగే నా కొడుకు నాగవెల్లి ఆగిపోయే 4 ఇళ్ళల్లో తిరిగి మొగోడైన నాలుగోడి బాలగోడై 4 వాడల్లో తిరిగి నా కొడుకు పెళ్లి గిట్లాయనని ఆరాటపడే నాకు నాయన లేడు, నా కవ్వలేదు అయ్యలేడు, నా తోడ పెట్టిన నాకు ఒక్క ఎల్లుంటే అయ్యో నా తమ్ముని పెళ్ళి ఆగిపోయే. ఒరే తమ్ముడా నువ్వు బాధపడకు, నువ్వెందుకు రంజి పడతావు తమ్ముడా, నీ బలగము లేదారా తమ్ముడా, నీ బంధుత్వం లేదా తమ్ముడా, నీ నాగవెల్లి జరుపుదామని నాకు తీరలు చెప్పునా, నాకు ధైర్యాలు చెప్పా బలగం లేకపాయన. తమ్ములా నీ ఎల్లగొట్టినాడు అడవిల తమ్ములు ఆగమై అన్నారు. ఓ బావమ్మ రేణుక ఎల్లమ్మ నీ పెళ్లి చేయబట్టి మేము ఆగమైను, మా అన్నకు నువ్వు మేము ఎట్ట వాజినవు, నీ ఎవరు పెళ్లి ఎదుకున్న నీ భర్తకు నువ్వు గట్ట వాజిపోవన్న నీ 7 మునులు శపించుకుంటా పోతల్లాట. చేపన తప్పది ముండ చేపన తప్పది అవయింది కొండ మీద అమ్మ గుండెలు కూలిపాయే కూలిపాయే
నాకు ధైర్యాలు చెప్పుదురా అన్న గట్టగాలి గిట్లా నాకు బుద్ధులు చెప్పుదురారా ఇప్పటికప్పటికంటారు ఆపదచ్చినాడు ఎవని రక్తం అనికేదల్లా ఆడుతుంది పురి తమ్ముడార 10 రూపాయలు లేకున్నా పాలుల్ల దిక్కుండా నాట మనిషికి పాలుల్ల దిక్కుంటే ఆపదచ్చినాడు తీర ధైర్యాలు ఎప్పు నాట కంకణం నొష్టబాసింగం పశువు బట్టలు పాయిరము కాళ్ళల్లా నెత్తిల చిలికల బెల్లం అవి నొష్టికి బాసింగం చేతికి కంకణం పశువు బట్టల్లా పాయిరము కళ్ళల్లా బామా ఓ బామ రేణుకెళ్ళు ఇక నేను పోతన్నా నా భార్య ఇక నేను వెళ్ళిపోతన్నా నీ దండ నా దండ వద్దంది మా భార్య మంత్రానికి వెళ్ళిపోతన్నా ఒక్క మాట చెప్పుదన్నా బామా నేను మంత్రానికి పోతన్నా నా కమ్ముండేపడికే పోయినారా కొడుక నాకు నాయనుండేపడికే కొడుక క్షేమంగా పోయి లాభంగరా అక్కయ్య నన్నుండేపడికే పోయి తమ్ముడా నువ్వు క్షేమంగా పోయి శుభంగా రమ్మాని నాకు దీవెన పెట్ట నాకు అవ్వరే నాకు అక్కయ్య నల్లు లేరు ఓ బామా రేణుకా ఎల్లమ్మ నిన్ను చేసుకున్నందుకు ఇప్పటికప్పటికి భార్యకు భర్త భర్తకు భార్య పడుకుంటూ కాపదత్తే కంటి రెప్ప కాపదత్తే కలుగుంటూ నేను మంత్రానికి వెళ్ళిపోతాను పైరపు కాళ్ళల్లో పదువు పెట్టల్ల నారాయణ క్షేమంగా పోయి లాభంగరమ్మని నీ తల్లని నోట అవి నువ్వు చక్కని దీవెన పెట్టు ఎల్లమ్మ నువ్వు వెళ్ళిపోతా ఉన్నా నేనెన్నడొస్తాను నీ ముఖం చూస్తాను చూడను ఓ మామా ఇక నేను వెళ్ళిపోతాను నాకెవరున్నరే నీ తాళి కట్టినప్పుడే నా భార్యము నీ కాలు దక్కినప్పుడే నా ఇంటి ఆడదాని అయినవు ఇక నేను వెళ్ళిపోతున్నా రామరావే బామా రామరావే బామనే ఎల్లమ్మ అగో ఏరు అంతని ముని రాదు ఏ కుల గుల్లోనే ఉండిండు నువ్వు అవ్వనుకుందునా బామా నువ్వు అయ్యవనుకుందునా నాకెరక బలగం లేదు నాకు ముందెవరు లేరు నాకు చూడ చుట్టం లేదు ఎరక బలగం లేదు నేను ఎన్ని ఏళ్ళకి వస్తాను నేను వస్తానో రాను బామా మళ్ళీ నీ ముఖం చూస్తానో చూడను ఏడికెళ్ళ వచ్చనా బ్రాహ్మడు మన లగ్గం ఒక్కటైంది నా వెళ్ళి కాలే భగవాని కళ్ళు మండిపోను అని పాపలవుసా మన నాగవెళ్ళి ఎత్తగొట్టిండు అడు వరుగులు తప్పయి అవి వరుగులు గడవలేదని మన పెళ్ళి ఆగిపోయే నేను మంత్రానికి వెళ్ళిపోతన్నా బామా నిన్ను వేసుకున్నందుకు నీ బంగారీ నోట దీవనాలు పెట్టే వెళ్ళిపోతన్నా బామ నేను వెళ్ళిపోతాను నీ బంగారీ నోట నాకు ఒక్క దీవెన పెట్టు నేను పోతాను బామనవు దీవనార్తి పెట్టు అన్నవు నాదా నేనవయ్య కొక్క ఆడవిల్లనే నేనవయ్య గర్భాన ఆడవిల్లనే పుట్టిన లగ్గం ఒకటైంది నాగ వెళ్ళి కాదే నేను మంత్రం నేర్చుకొని పోతాను అన్నవు నాదా నువ్వు పోతే నాదో నిరవతగాలేను నీతో నేనేను నేను వస్తానాదా నా నోమో బలమో నువ్వు నాలేదు నేనోమో బలమో నేనదే నాలేదు ఇది గురి చేయాలా నువ్వు తవ నాదా ఒంటరిగా నేను ఒక్కదాన్ని అయ్యా నేనెట్లా ఉండాలి
నువ్వు ఎప్పుడైతే నా కాలు వకీలు పట్టి మండల వ్రతాలే కట్టినవో నీ ఇంటి దాన్ని కాదే నేనైతే నీ రాదా నీతో నీ వత్తు తెచ్చుకోనే పోవా అమరావే బామా ఓ బాబా ఎల్లమ్మ నువ్వు ఎంత మాట ఉన్నవే అయ్యా నువ్వు లేని బతుకు నాకెందుకు స్త్రీతోనే సింగారం భర్తతోనే బంగారం భర్త వేరంక ఆడదానికి బంగులారెందుకు అయ్యా సతిపురుషుడు వేరంక ఆడదాని చక్కదనం ఎవరికి నాదు భర్తతోడే భార్య భార్యతోడే భర్త లేని ఆడిది బండల్ల బండ మొగుడు లేని ఆడిది మొద్దుల్ల మొద్దు నాదా నువ్వేరంక నేను ఒంటరిగా బతికినా బతికెందుకు అయ్యా నీ తోడి నత్తనన్నవు ఇక కొట్టేటి ఎండల్లా పెట్టేటి గాలి కడుపుల్లా బామనింటి బిడ్డవే బంగారీ బామనింటి బిడ్డవు బంగారి బొమ్మ అగో ఉగాది ఎండలు ఉడికి కొడుతున్నాయి ధరణి ఎండలు దంచి కొడుతున్నాయి ఆకాశమంతా ఎండలు కొట్టి 6 మతాలు ఒక్కటైతున్నాయి బామా అడవిలోకి వెళ్ళి నువ్వు ఎట్లా ఎత్తవే చిల్లరాళ్ళ తీపుడు పుల్లల్లా ఓ బామా రేణుకా నువ్వు అవ్వ మీద పెట్టావు మౌనానంగా బతికిందానివి నువ్వు 6 పొత్తులను ఒక్క ఆడదానివి నీ 3 తండ్రులు 3 తల్లులు 6 నేత్రాలలో పెరిగినవు బామా అవు ఇప్పటికప్పటికి అంటారు ఓ బామా కాయగా ఖాతలు 2 కన్నవారితో మరి పిచ్చేది ఆడదానికి కన్న పిల్లలు ఎదుగుతండి పుయ్యక కూతలు 2 ఆట పుట్టిన ఇల్లు మరిసేది భర్త బుద్ధి జ్ఞానాలు భర్త లండు మొండయి కొట్టినా తిట్టినా పెరుగు పోయి ఎడిసిరి తెలక పోయి ఎడిసిరి కర్రకు కడవడి నీళ్ళు తీసిరి ఓ బామా నాతో నువ్వు వస్తే నా మంత్రానికి అపజగనవు దప్పున మనం వీడి మీద ఉన్నావు నా మనసు నీ మీద పడవచ్చు నీ మనసు నా మీద పడవచ్చు అవి ఇప్పటికప్పటికి వయసు వరసెరగని దెబ్బ ఆయ పెరగది నిద్ర చూడరిగని నీ మీద ప్రేమ నా మీద పడి నా మీద ప్రేమ నీ మీద పడి మనం కలిసి కాపురం చేస్తే దప్పున మన కడుపుల కొడుకులు ఉడితే నాకు వెళ్ళి కాక ముందు మనకు కొడుకులు ఉడితే దేవలోకముల తెప్పళ్ళు నరలోకముల నవనిందలు నాకు వెళ్ళి కాక ముందు పిల్లల కంటే కొడుకులు ఉడితే కులహీనుడు బిడ్డలు ఉడితే కులహీనురాలంటారమ్మా నే బంగారే నోట ముచ్చాల పలుకు అన్నవా అయ్యా నాద రాగా నాద ప్రాణనాథో నాద ప్రాణనాథో గడా ఏదన్నా అని కలుగుతున్నాడు బతికేటి బతుకో ఎట్లా ఏరు పాడే కూలిపాయే ఎగుడవసిపాయే బామా నాదాను వేల కాడ సచ్చే సాగు దొరకలేదు బతికే బతుకు దొరకదా ఏదన్నా అతివారం కలిగితే నేను ఆడదాన్ని పోడదాన్ని నాదా నాకెట్ట తెలియాలన్నవు ఓ బామా తొలుతనే కంకంతరవు తంటివా పశువు బట్టల్లా పాయరవు కాళ్ళల్లా చల్లని దీవెని పెట్టు ముచ్చాల పలుకు వాళ్ళకి బంగారు నోట అంటే బాబు తొలుతనే కంకంతరవు తంటివా అని
ఈ అలబామ నువ్వు ఈయన కాడ నాకేమన్నా అతివారం కలిగితే నువ్వు రండకాల గంటవమ్మ నా భార్య కాడ నా భర్తకు అతి వారం కలిగిందని ఆనవాళ్ళు పట్టుకుని నా దగ్గరికి రావమ్మా మాట వాళ్ళకి రావా మాట కాదే నేనోటి ఎట్లా వచ్చే వచ్చే పేర వాళ్ళు వాళ్ళకు వచ్చిన వాళ్ళు మనున్నోళ్ళకి ఎవరన్నా గల్ల పడతారా 4 ఏళ్ళు కాలు రెక్కలుడిగా మూల మంచంలో పడి నవ్వుసిపోతూ ఉంటే మంచంలో పడ్డ మనిషి మాట వినబడుతుందో అన్నారు మంచంలో పడ్డ మనిషి రోబు గల్ల పడుతుందో అన్నారయ్యా వందల పడ్డ మనిషి రోబు గల్ల పడదు కాడిలోన పడ్డ మనిషి మాట వినబడది వాళ్ళ చూస్తలేయా మన కోయిలవై గ్రామంలోన మేకల వారి ఇళ్ళల్లా చనిపోయినగా తల్లి జగ్గమనుకున్నదే చనిపోయినగా తండ్రి ఓదన్న అనుకున్నాడే నా పుట్టాడో బలగములా పోగర బాణ ఇతర బిడ్డల గన్నువా ఇతర బిడ్డల తోడా ఇతర కొడుకుల గన్నా పుట్టాడో బలగములా బిడ్డల బతకల్లాను కొడుకుల బతకల్లాని తండ్రినే ఓదన్నా నెత్తిన తట్ట కట్టే తల్లిన జగ్గవో కడబంట కట్టి ఉంటే తిన్నారు వాళ్ళు ఎనగటి కాలాన ఏమి లేని నాడు ఉపవాసం ఉండి పిల్లల సాధిండ్రా బిడ్డల పెరిగి పెద్దోళ్ళు అయినాడు పెళ్ళిడు వచ్చిన రోజున ఏదైనా నా బిడ్డలు ఉంటే ఏ నింద వస్తుందో అని తన ఇంటి బిడ్డల అంగట్ల గొడ్లో ఒకరింటికి ఇచ్చి లగ్గం వేసిండయ్యా నా బిడ్డలు ఒకరింటి కోడళ్ళు అయినరో అని ఒకరింటి బిడ్డల తీసుకొచ్చి తన ఇంటి కోడళ్ళ వేసిండు నాకు 2 కొడుకులు 2 కోడళ్ళు 2 బిడ్డలు 2 అల్లుండు నాకు మనవరాళ్ళు నాకేమరంది తన సంపదగా తలంత బలగా అన్నాడా తండ్రి ఓదన్న ప్రాణం అయినాడు ఆ 2 బిడ్డలు వచ్చి నాయన ఓదన్నని ఏడవంగా తల్లి జగ్గవ భూమిలో బతికుంటే పడిగా బాకిలైన తండ్రి భగవంతుని బాలయ్యండి బిడ్డలారా ఏడవకు నేను అవ్వనున్నాను అని తీర చెప్పిందయ్యా చెప్పినగా తల్లి జగ్గవ ప్రాణం పోవంగా ఏంటి అది కచ్చిందా బంగారం అది కచ్చిందా కట్టుకున్న ఇల్లు అది కచ్చిందా పెట్టిన పోయాది కచ్చిందా దాచిన డబ్బా అది కచ్చిందా కడబోలా కొట్టినా బిడ్డలాదే కచ్చే బిడ్డరావే బిడ్డు బిడ్డ కోరవా బిడ్డరావే బిడ్డు బిడ్డల చవ్వు అవను పోతానా అయ్యైనా తోవన కోదరికే నేనున్నాడు కాలు రెక్కలు బిడ్డు నాకు ఆడిన రోజు నేను పండుగ పదింటే బిడ్డలారు నా బిడ్డలు అత్తారో నాయన కూలేసి కాని కూలేసి నేను మిమ్మల్ని తీసుకొచ్చి కుండల గల ఏంది పెట్టుకున్నా మేము పోతామంటే బిడ్డలారు నేను బస్సుదాకా వచ్చి బిడ్డలారా మీరు మీ పిల్లలు పోవంగా రావంగా ఎక్కంగా దిగంగా పైలవాణి నిలుదాగా తోలుకున్నా వీడికి 10 రోజులు తెల్లారితే 11 రోజుల బట్టి బిడ్డలారా
నన్ను మీరు దాచుకొని మా వయతో నచ్చదు అని నాతో వదుతాను రావా తెల్లారితే నా పండుగ వేసి మీరు అక్కడ పోవంగా మీరు బట్టల పుట్ట పట్టుకొని బజార్ ఎక్కుతే మీకు మీ అయ్యా మోదే రాది కత్తడు మీకు మీ అమ్మ జగ్గమాది కత్తదేవా నా బొడవ కాడే కచ్చు కొండల తిరగా మీరు అయ్య పాట బిడ్డు అమ్మ పాట మీరు పాట వాడుతారా వద్దనే నేను ఓకుంటారానే ఎప్పిపోను తల్లి జగ్గవా మంచాల వండుకొని పోలేక పుల్లాడుకుంటా తల్లి జీవనం పోవంగా ఇద్దరు కొడుకుల వెలిసిందా కొడుక రాజన్న ఒరి కొడుక మైలన్ను నేను అవను పోతానా ఆగిదేరిందయ్యా నేను నాడు అట్లా తిరగచ్చి అవ్వ తిన్నవా అంటే తినకున్నా నాకు తిన్నంత నిండాయే ఇంకా కొన్ని నాళ్ళు భూమి మీద బతికుంటే ఇద్దరిన్ల ముందు బయట పట్టుకోను కుక్క కావాలుందో ఇద్దరు కొడుకోలారా అయ్య బాగిదేరే అమ్మ బాగిదేరే బాగిలేనే నేను అమ్మరైతే కొడుకో తెల్లారితే నా బిడ్డలు ఏడవంగా ఒక్క కూరవ ఒక్క లచ్చవా మనకయ్య లేకున్నా మనకవ్వ లేకున్నా రామలక్ష్ములు మేమిద్దరు అన్నదమ్ములమని తీరా చెప్పుతారా అయ్యా ఆడపిల్లలకైనా అవయ్య ఉన్నాని రోజులు అమ్మగారింటి మీద నిండా రూపాయి బలం అన్నారు తండ్రి చచ్చిన్నాడు ఆటన బలం పోతుంది తల్లి చచ్చిపోతే ఇంత బలం పోతుంది ఇద్దరు బిడ్డలు ఎన్నడ రాకున్నా ఏడాదికి ఒక్కనాడు రాకెట్లో పండుగ మాకు మా అవ్వయ్య లేకున్నా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అని నెరగన్న నా బిడ్డలు ఆచపడైతే కొడుకురారు ఆడపిల్లలు అడగ ఒట్టిల్లో ఉన్నారు అన్నదమ్ములు పెట్ట ఒట్టిల్లో అన్నారు రా సీరేలో పెట్టకున్నా అక్కరారా రమ్మారో పక్కదోక మడగుంది ఏదన్నా మాట అంటే తల్లి జగ ప్రారంభంగా ఇద్దరు గోడల్లో వెలిసింది ఓ కోడల భాగ్యమో కోడల రాజవా మీరు ఒకరింటి బిడ్డలు నా ఇంటి కోడలు నేను భూమి మీద ఉన్నాన్ని రోజులు మీరు పెట్టిరన్నా తిన్నా మీరు వచ్చిన గంజి మీరు పెట్టినా పెట్టకున్నా నేను బదారెక్కలేదు మిమ్మల్ని బదనా ఉయ్యలేదు పొత్తుల చుట్టమునే బిడ్డు చిక్కు వాపిన బిడ్డు పాలు తెప్పినవా కొడలార మీరు కూరట్ల కాలువల కోడి బతుకునే కాలువల నీళ్ళు అలా కలిసి బతుకోండి అన్నదా తల్లి జగవ ప్రాణం పోతే ఇద్దరు బిడ్డలు ఇద్దరు అల్లుళ్ళు ఇద్దరు కొడుకులు కోడలు మనవరాళ్ళు చచ్చిపోయిన జగ్గవ మీద పడి ఏడ్చిన్నాడు బిడ్డల కన్నేరు తల్లి మీద పడ్డప్పుడైనా నల్లగా సచ్చిన జీవే సరిగా వచ్చిన
నాకే అదన్నా అని కలిగినాడు బామరేనగా నూరండ కలగంట పండుకున్న గడ ముండ కలగంట వంటివా అయ్యా ఇంకా మాకి నాటే కలలు కాదు నాదా మన సందో పెట్టరాదు నాదా మాట పాటి పట్టలేనా ఒకరి వంటకల మనకు పాటి ఇవాళ మాయినాటి కల మన సంది పెట్టద్దు చెట్టుగిరి కాలంలో ఎన్నో చెట్టకలలు వస్తాయ్య మాయిది నీకు పాటి కాకపోతే ఒక్క మాట ఏదో కాదే అవి కాలుకున్న కంచు మట్టలు ఇరిగిపోతాయి చేదుకున్న సింహపురి గాజులు చిట్టిపోతాయి అవి బామా నా భర్తకు మడివిల అపాయం కలిగిందని ఇంకా నిప్పకు నిజం పట్టుకో తెలిసన్నమాట తెలవకన్నమాట అయ్యా మరి కాలుకున్న మట్ట చేతుకున్న గాజులు చిట్టినాడు నా భర్త ప్రాణం పోయింది అనుకోమని అన్నవే పోండి పోవంగా రావంగా ఏదన్నా రౌతు తగిలితే కాలుకున్న మట్ట చిట్టిపోతుంది అయ్యా నేను ఏదన్నా పని అయ్యాంగా మరి కట్టెరిసిన్నాడు పుల్లెరిసిన్నాడు కట్టే తాకున పుల్లే తాకున చేతుకున్న గదలు చిట్టిపోతే నా భర్త ప్రాణం పోయిందా నువ్వు వెనకాడ మంచిగానే ఉంటావు అయ్యా నా భర్త ప్రాణం పోయిందని అనుకోమ్మని అన్నావు అలా ఆ మాట నేను పాటి పట్టానయ్యా దారానికి పూసలేసినట్టు ఎలిగారానికి బంగారం బతికినట్టు మాటకు మాట మాటకు మాట సమాధానం చెప్పుతుంది పోదాం అంటే పోనిత్తలేదు రామంటే రానిత్తలేదు సరే పర్వాలేదు బామ బంతంతా కొప్పు పెడ తిరుగుతుంది అట్టగాకున్నా అవో ఆఖరి చెప్పవనగా బామ ఇవన్నీ చెప్పిన ఇంటలేవే ఇంటి ముంగడ తులసమ్మ చెట్టు ఉన్నది ఇంటి వెనక బొడ్డు మల్లె వృక్షం ఉన్నది తులసమ్మ చెట్టు మట్ట ఎండిపోయి ఆకులు రాలిపోతాయి బొడ్డు మల్లె వృక్షానికున్న పూలన్నీ నేల రాలిపోయి కొసల కిందికై మొదలెప్పుడు మీదికి అవుతుంది నెపమైన నిజమల్ల మట్టుకో అవి అట్ట కాకుంటే ఒక్క మాట సచ్చే సావు నేరని చెప్పినవు నాదో బతికే బతుకు నేరనే చెప్పమయ్యా నువ్వు బతికే నాను వాళ్ళు కావాలంటే బాబా నేను బతికనే బతుకుతా కానీ బతికినా నేరనే చెప్పు అన్నావు దెబ్బలు నాకు అపాయం కలిగడి నాకు అపాయం కలిగిన నాడు సత్యాన బోనము చలి తప్పకుండా నిత్యాన బోనము నిధి తప్పకుండా అగో సత్యాన బోనం ఎత్తుకొచ్చి బోనం నగండ జ్యోతి ముట్టించి బోడు కళకాంతులు నా దగ్గరికి వస్తే అగో నా చెత్త చెదుల పాలై మదమాంసం మంచి పాలై అన్ని జీవులు అయి మనిషికి 5 జీవులు 5 ఆత్మలు ఆఖరి జీవాత్వం కొట్టుమిట్టాడుతండి ఆ బగాయంతో మెతుకు తీసి నా అంగిల్ల పెడితే వేసి నాగవెళ్ళి ఆడేదాను బోనం ఎత్తుకొచ్చి ఆపగా ఎంత మెతుకు బోనవులా అగో మెతుకు తీసిన అంగిట్ల పెడితే లేచి నేను నాకు వెళ్ళి ఆడతా బామ సచ్చే నేను నగిరి బతికే నేను బతికిచ్చే నేను నగరి అన్నాడు మునిరాజు అగో పోత అన్నప్పుడు అగో ఆ బిడ్డలు నా దగ్గర క్షేమంగా పోయి అమ్మని దీవెన పెడుతుంది ఎల్లవ్వ భర్త ముందు పోతాడాట కథ చాలా బాగుంటది బోనం వచ్చేదాకా ఉండుర్రి ఎవరు పోకురి మనిషితో ఛాయ పోతాం ఎవరు పోతాం వాళ్ళ తోడే
అర్ధ గంట అయితే బోర్